ఎమోరీ యూనివర్సిటీ విచ్ ఈజ్ ఇన్ అట్లాంటా జార్జియా USA. అంటే ఇది నేను చెప్పేదేమో జార్జియా కంట్రీ, ఇట్ ఈస్ ఇన్ యూరోప్. నేను మాట్లాడేది జార్జియా స్టేట్ విచ్ ఈజ్ ఇన్ యుఎస్ఏలో ఉన్న జార్జియా స్టేట్లో ఉన్న అట్లాంటా విచ్ ఇస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ జార్జియా స్టేట్. అట్లాంటాలో ఉన్న యూనివర్సిటీ పేరు ఎమోరీ యూనివర్సిటీ. ఈ ఎమోరీ యూనివర్సిటీయే ఇంప్లిమెంట్ చేసింది కెన్ వాకర్లో సిలబస్ని, USMD సిలబస్ని. ఇప్పుడు ఈ ఎమోరీ యూనివర్సిటీ యొక్క ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్ డైరెక్టర్ ఆర్చిల్ ఉండలిష్విలి గారు అని చెప్పి, హీఈస్ ద చైర్మన్ ఆఫ్ కెన్ వాకర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఇన్ టిబ్లిస్, జార్జియాలో. అంటే ఈజీగా మనకి పీజీ అట్లాంటాలో చేయడానికి వే ఆల్రెడీ అంటే నాట్ ఫర్ అట్లాంటా మేడం, ఫర్ యుఎస్. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న బ్యూటిఫుల్ ఆపర్చునిటీ మీకు ఎవరి దగ్గర దొరకని ఆపర్చునిటీ ఏంటంటే మేడం, 6 సంవత్సరాల MBBS కోర్సు చదువుకునే టైంలో, మీరు చదువుకుంటున్న MBBS టైంలోనే క్లినికల్ అబ్జర్వర్షిప్ కోసం మీరు USAకి వెళ్ళి అక్కడ ఎమోరీ యూనివర్సిటీలో ఉన్న యాక్టివ్ ఫిజిషియన్, లెటస్ సే మీరు MBBS అయిపోయిన తర్వాత మాస్టర్స్లో జనరల్ మెడిసిన్ తీసుకుందాం అనుకుంటున్నారు. జనరల్ మెడిసిన్ మీద మీరు USAలో ఫ్రీ PG కొడదాం అనుకుంటే, జనరల్ మెడిసిన్ మీద మీకు లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ ఫ్రమ్ ఏ యాక్టివ్ ఫిజిషియన్ USA నుంచి రావాలి. సో అందరు ఏం చేస్తారు, 6 years అయిపోయిన తర్వాత దాని గురించి బయటకు వెళ్ళి మనము ట్రైనింగ్ అవుతారు. అక్కడ ఇక్కడ లేట్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే నువ్వు 6 సంవత్సరాలు చదువుకుంటున్న టైంలోనే ఈ యూనివర్సిటీ నుంచి నీకు ఎమోరీ యూనివర్సిటీకి వెళ్ళి క్లినికల్ అబ్జర్వేషన్స్లో జనరల్ మెడిసిన్ యొక్క యాక్టివ్ ఫిజిషియన్ దగ్గర నుంచి నువ్వు లెటర్ ఆఫ్ రికమెండేషన్ తెచ్చుకునే అవకాశం ఇస్తున్న ఒకే ఒక్క యూనివర్సిటీ, దట్ ఈస్ కెన్ వాకర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ. ఇది ఎందుకు సార్ అంటే, స్టెప్ 1 నువ్వు క్వాలిఫై అయ్యావు 3rd year అయిపోయిన తర్వాత, స్టెప్ 2 5th year అయిపోయాక రాసుకున్నావు, అందులో కూడా క్వాలిఫై అయ్యావు క్లినికల్ నాలెడ్జ్ మీద. దాని తర్వాత NRMPలో వాళ్ళు అడిగేది ఏంటంటే, ఫస్ట్ థింగ్, డూ యూ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ ఆన్ క్లినికల్స్ ఇన్ USA, మెడికల్ సిస్టమ్ మీద మీకు నాలెడ్జ్ ఉందా అని అడుగుతారు వాళ్ళు. అప్పుడు మీరు నా దగ్గర ఏమీ లేదన్నప్పుడు, ప్లీజ్ గో ఫర్ ఏ క్లినికల్ అబ్జర్వర్షిప్ ఇన్ US, అప్లికేషన్ పెట్టుకోండి హాస్పిటల్స్కి అని చెప్తారు. కానీ అదే నీ దగ్గర ఉంది, అది నీ దగ్గర ఉందన్నప్పుడు ఫస్ట్ ప్రిఫర్డ్ స్టూడెంట్ నువ్వే అవుతావు పీజీకి, ఫ్రీ పీజీ కొట్టడానికి. ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద టాప్ మెడికల్ యూనివర్సిటీ ఏదైనా ఉందంటే దట్ ఈస్ ఎమోరీ యూనివర్సిటీ. నువ్వు అక్కడ నుంచే యాక్టివ్ ఫిజిషియన్ దగ్గర నుంచి లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ తీసుకుంటే, నువ్వు ప్రపంచంలో ఎక్కడికి పీజీ పోయినా కూడా నువ్వే కదా ప్రిఫర్డ్ స్టూడెంట్ అయ్యేది. MBBS నువ్వు చదువుకుంటుంది వన్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీ, వన్ ఆఫ్ ద టాప్ కంట్రీలో చదువుకుంటున్నావు. అక్కడి నుంచి నువ్వు USAకి వెళ్ళి క్లినికల్ అబ్జర్వర్షిప్లో కూడా నువ్వు పార్టిసిపేట్ చేసి లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ తెచ్చుకున్నావు క్లినికల్ అబ్జర్వర్షిప్ మీద. మేము ఒక మాట వీసోర్స్ తరఫు నుంచి ఒక స్టూడెంట్కి మేము చెప్తున్నాము అని అంటే, అది ఖచ్చితంగా స్టూడెంట్ 100% సక్సెస్ఫుల్ అయ్యే విధంగానే ప్లాన్ చేస్తాము. అందుకే కెన్ వాకర్ యూనివర్సిటీ జార్జియా టు జార్జియా USAలో నువ్వు ఫ్రీ పీజీ కొట్టాలంటే ప్లీజ్ ఆప్ట్ ఫర్ కెన్ వాకర్. WFME అప్రూవ్డ్ రెగ్యులేటరీ బాడీ కింద ఉన్న యూనివర్సిటీ కాబట్టి నువ్వు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళి పీజీ చేసుకోవచ్చు, దట్ ఈస్ ఇంక్లూడింగ్ ఇండియా.